యమరాంబాబు. తమ్మి నీకు ఓటు ఉందా? ఫస్ట్ ఓటు ఇదేండి మాకు. ఫస్ట్ ఓటు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఓటు వేయడం ఫస్ట్ వేయడం మాకు జనసేనకి వేయడం చాలా బాగుంటుందండి. వేసేస్తానని చెప్తున్నావు, ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? మాకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. అలాగే మాకు ఇక్కడ బత్తుల బాలరామకృష్ణ గారికి ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే సీటు. అతను అన్నీ బాగా చేస్తున్నాడు. ఇంకా ఎమ్మెల్యే అవ్వకపోయినా కానీ అన్ని బాగా చేసుకొస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేకి ఇంకా బాగా చేస్తాడని చెప్పేసి మేము ఫస్ట్ వెయిట్ మేము బాలరామకృష్ణ గారు వేద్దాం అనుకుంటున్నాం. వెంకటేష్ అండి, మధ్య వెంకటేష్. వెంకటేష్ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఇక్కడే ఉందా? రాజానగరం అండి. లోకల్ అండి. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటో? గ్లాస్ కాదు. ఇక్కడ అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ గారు అండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు బత్తుల గారికి? నాకు అతను అభిమానం నచ్చండి. అభివృద్ధి చేశారండి. ఆయన పదవి లేకపోయినా కానీ ప్రజల అభివృద్ధి కంటే సేవ చేశారండి. ఏదైనా ఆపదంటే టక్కున వచ్చే అవకాశం ఉందండి ఆయన. అది దానికి నచ్చి. అవునండి, అవునండి. పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం అండి. అందుకు బత్తుల బాలరామకృష్ణ గెలిపించుకుంటామండి ఈసారి. సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఇక్కడే ఉంది రాజానగరం. ఎలా నడుస్తుంది వ్యాపారం? వ్యాపారం ఆనందండి. వ్యాపారం ఆనందండి. వ్యాపారం బాగానే ఉందా? ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం పాలన చాండాలంగా ఉందండి. వ్యాపారం బాగుంది కానీ ప్రభుత్వం బాగా. ఓటు ఎవరికి ఆడిపోతేనే మాకు దరిద్రం పోదండి. అంతే అంటారు. అది మరి ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? పోటీ అండి బలరామకృష్ణ గారు అండి. బత్తుల బలరామకృష్ణ గారు. రాజానగరం రాజా. మరి ఎవరికి వేద్దాం? మరి బలరామకృష్ణ అండి. బలరామకృష్ణ గారికి వేస్తారు. గుర్తేంటి అండి? గుర్తు గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్కి వేస్తారంటారు. 100% అండి. తేడా లేదు. తేడా ఏమి ఉండదా? అసలు మారరు. అసలు ఏం మారదండి. చేతులు తడిచినా మారరా? ఏమైనా మారదండి. 100% నెగ్గిది కూడా ఇదేనండి. అది అన్న మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు మీకు ఓటు ఉందా? ఉంది సార్. ఓటీ సార్ ఎవరికి వేద్దాం? సార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనుకుంటున్నాను. బీజేపీతో కూడిన సర్కార్ రావాలనుకుంటున్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనుకుంటున్నారు? బీజేపీతో కూడిన సర్కార్ అంటే పైన మోడీ గారు, కింద ఇక్కడ కూటమి రావాలనుకుంటున్నారు. అవును, ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే పైనుంచి కూడా మనకి ఇప్పుడు వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు సభ్యతతో కూడిన ప్రభుత్వం వస్తే పైనుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఇక్కడ సకాలంగా మనం ఖర్చు చేసి మనం ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. పెండింగ్ ప్రాజెక్ట్ పోలవరం కావచ్చు. ఇప్పుడు ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు ఉంటేనే మంచిది. అంతేగాని జేబీలో డబ్బులు వేసినంత మాత్రాన తాత్కాలికంగా ఉంటుంది తప్ప అది దీర్ఘకాలికంగా ఉన్న పథకాలు అమలు అవుతేనే ముందు చూపుతో అది మంచి ఉపయోగకరంగా ఉంటుందని నా భావన. బత్తుల బాలరామకృష్ణ గారు కూటమి బాగుంది. బాగానే ఉంటుంది. అంటే తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజల్లో ఉన్నాడు. పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు అతను. అలాంటి వ్యక్తి రావడం మంచిదని కోరుకుంటున్నాను.